ఇదిగోండి 10 రోజులు అయ్యింది, ఊరిపోయింది. 10 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇదిగో ఆవకాయ వేడివేడి అన్నంలోని కొంచెం ఆవకాయ వేసుకొని తింటే అబ్బబ్బబ్బా చెప్తుంటే నోరు ఊరిపోతుంది. ఇది పచ్చి ఆవకాయ, ఇది పచ్చి ఆవకాయ. హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిప్రియ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. హాయ్ అండి, ఈరోజు ఆవకాయ చేసుకుంటున్నాము. నాకైతే కలపడం రాదు, మా అత్తయ్య గారు కలుపుతారు. ఇదిగోండి మామిడికాయ ముక్కలు, ఒక 15 కాయల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక అర కేజీ ఉప్పు వేసి 3 రోజులు ఊరబెట్టేసాను డబ్బాలో వేసేసి. 3 రోజుల తర్వాత ఓట వస్తుంది, ఆ ఓటలో నుంచి ముక్కలు తీసేసి ఎండబెట్టేసుకోవాలి. ఇలా ఉండాలన్నమాట. చూడండి ఇలాగా. ఇది కొంచెం ఇంకా మెత్తగా ఉంది, ఇంకా గట్టిగా ఉంటే నానడం కష్టం అవుద్దని 4 రోజులు ఎండబెట్టాము ఈ ముక్కల్ని. దీంట్లోకి ఏంటి ఆ ఓటలకి ఇచ్చేయండి. దీంట్లోకి కేజీ బెల్లాన్ని చితక్కొట్టేసి ఇలాగ ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలి. బెల్లం పాకం పట్టుకోవాలి. ఇదిగో ఓట, ఈ ఓటను కూడా వడకట్టాలి. ఈ ఓటను ఇప్పుడు వడకట్టేయాలి. ఈ ఓటను కూడా 4 రోజులు ఎండలోని ఎండబెట్టుకున్నాము. ఈ ఓటని వడకట్టేసుకోవాలి. ఆవకాయలోకి నూనె, వేరుశనగ నూనె తెప్పించాను. కేజీ వేరుశనగ నూనె, 1/2 కేజీ ఆవపిండి, 1/2 కేజీ 3 మ్యాంగోస్ కారం, అలాగే మెంతులు ఇన్నోటి అక్కర్లేదు, ఒక 2 టేబుల్ స్పూన్లు సరిపోతాయి. పెద్ద ప్యాకెట్ తెప్పించాను. అలాగే వెల్లుల్లిపాయలు బొడ్లు ఒలిచేసి పక్కన పెట్టుకోవాలి ఆవకాయలోకి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మనం. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కళాయిలోని ఆయిల్ వేసి ఇలా మరిగించుకోవాలి. చూడండి మరుగుతుంది కదా, ఈ విధంగా మరగగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని నూనెని చల్లార్చేసుకోవాలి. అలాగే ఇంకొక స్టవ్ పైన మీకు చూపించాను కదా ఇందాక బెల్లం, ఆ బెల్లంలోని ఒక 1/2 గ్లాస్తో 3 పావులు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని దీన్ని బాగా మరిగించాలి. ఇంకాను ఈ వాటర్లా ఉంది కదా, ఈ బెల్లం అంతా కూడా కొంచెం జిగురు పాకం వచ్చే వరకు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దగ్గరుండి పొంగిపోకుండా మరిగించుకోవాలి. ఇదిగో ఆవకాయ కలుపుతున్నాము. ఇప్పుడు ఆవకాయ కలుపుకోవడానికి మామిడి ముక్కలు, ఇగో ఆవపిండి 1/2 కేజీ ఆవపిండి, బెల్లం కేజీ బెల్లాన్ని మరిగించి ఇలా పెట్టేసుకున్నాను కదా. ఇది ఓట అనమాట. ఓట బాగా ఎండబెట్టేసి వడకట్టేసి పక్కన పెట్టాను. అలాగే వేసుకోవడానికి వెల్లుల్లిపాయలు, మెంతులు, కారం, ఉప్పు అక్కర్లేదంట. నూనె కూడా మరిగించి చల్లార్చేసాను. నేను పొద్దున్నే మరిగించేసి అన్నీ చల్లార్చి పెట్టేశాను. అత్తయ్యేమో ఇప్పుడు కలిపేస్తున్నారు. ఫస్ట్ ఆవపిండి వేసేసారు, ఇలాగా కరిగిపోతాయి. ఇక్కడ ఆరుబయట కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది, బాగా వీడియో వస్తుందని చెప్పేసి బయట పెట్టుకున్నాం కలపడం. ఇప్పుడు నేను ఎప్పుడు ఆవకాయ చేయలేదు ఇప్పటికొచ్చి, ఫస్ట్ టైము చూస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ చేసుకోవటానికని ఇలా దగ్గరుండి అన్నీ చూస్తున్నాను. $200 గ్రామ్స్ కారం ప్యాకెట్, 200 గ్రామ్స్ ఆవపిండి 2 వేసుకున్నాము. మెంతులు ఎన్ని వేయాలి అత్తయ్య? 1 టేబుల్ స్పూన్ ఉంటాయా? 2 టేబుల్ స్పూన్లు ఉంటాయి. ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు, ఒక 15 మామిడికాయలకి 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేసాం. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, పెద్దవి 3 వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి ఇలాగా పెట్టేసుకున్నాను. వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. బెల్లాన్ని కూడా బెల్లం పాకం కూడా ఇలా వేసేసుకోవాలి. బెల్లం పాకం, ఆవపిండి, కారం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి.
ఈ ముక్కలకి ఇవన్నీ కూడా బాగా పట్టాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఊట ఉంది కదా, మామిడికాయలు ఊరబెట్టుకుని ఎండబెట్టుకున్న ఊట, ఈ ఊటను కూడా వేసేసుకోవాలి. ఈ పర్లేదులేండి, ఊట తీయడం మర్చిపోయాను వేయడం. ఇప్పుడు ఫైనల్గా దీంట్లోని ఊట కూడా వేసేసుకోవాలి. ఊట వేసిన తర్వాత ఇలా ఉంది కన్సిస్టెన్సీ. కొంచెం వేద్దాం మరి, ఊట రావాలి కదా. కారం ఉప్పు అంటే ఉప్పులో ఊటలో ఉప్పు ఉంటుంది. ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసుకొని ఉప్పు మళ్ళీ వేసుకోండి. సరిపోయిందా ఉప్పు? సరిపోయింది ఉప్పు. ఎందుకంటే ముక్కలకు కూడా ఉప్పు ఉంటుంది కదా, అది కరుగుతుంది. బాగుంది. కారం కొంచెం పడుతుందేమో. అంటే 200 గ్రామ్స్ మీద ఇంకొక 100 గ్రాములు కారం పడుతుంది అంతే. ఒక 300 గ్రాములు పడుతుంది, ఇంకా అంతకన్నా ఎక్కువ పట్టదు. కొంచెం కారం తక్కువగా ఉందని కారం వేసుకుంటున్నాం. సరిపోతుంది, కారంగానే ఉంది. కాకపోతే నానితే ముక్కకు పట్టేద్దా? అదే నానిపోతే ముక్కకు పట్టేస్తే సరిపోదు. ఈ సంవత్సరం చూశాను కదా, వచ్చే సంవత్సరం నేను కలుపుతాను. సరిపోయిందా? ఉప్పు పడుతుందా? ఉప్పు ఏమైనా పడుతుందా? ఉప్పు వేయవా ఇంకా? ఓట కారం చూడాలా? ఇప్పుడు బాగుంది, చాలా కారం. చాలు. ఒకవేళ కారం గనక ఎక్కువైపోతే గనక పచ్చళ్ళలో మీరు మళ్ళీ బెల్లం కొంచెం పాకం పట్టేసి బెల్లం పాకం వేసుకోవచ్చు. ఇదిగో మా లక్ష్మి. లక్ష్మి హాయ్ చెప్పు. హాయ్ అను, అందరూ చూస్తారు నిన్ను వీడియోలో. ఇంకా మా మామిడి చెట్టు ఈ సంవత్సరమే కాసింది. మామిడి చెట్టు దాంతోటే మొన్న ఫ్రూటీ చేశాను, ఆ కాయలతోటే. మా బుల్లి గార్డెన్. ఆయిల్ సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చా? ఆయిల్ సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చంట. మళ్ళీ వేసుకోండి, మరిగించి చల్లార్చి వేసుకోండి వేసుకునేటప్పుడు. అత్తయ్య నీళ్ళు వేసారా? నీళ్ళు అవసరం లేదు, ఊట ఉన్నప్పుడు వద్దు, ఇంకా పీల్చేస్తుంది. నీళ్ళు వెయ్యాలా? ఆహా, వాటర్ కూడా వెయ్యాలట. ఎందుకంటే ఇదంతా పీల్చేసుకొని ముక్క గట్టిపడిపోద్ది, దగ్గరికి అయిపోద్ది ఊట. అందుకని కొంచెం వేడి నీళ్ళు మరిగించేసి బాగా చల్లార్చుకొని ఆ నీళ్లు వేసుకోవాలి. మహా అయితే పావు గ్లాస్ తోటి వాటర్, సాల్ట్ వాటర్ వేసాం. పావు గ్లాసుడు వాటర్ వేసాం అంటే 200 ml వాటర్ వేసాం అంతే, ఎక్కువ వేయలేదు. ఊటను బెల్లం పాకం సరిపోయింది. ఉప్పు కారం ఆవపిండి ఏది సరిపోకపోయినా సరే ఆవకాయలోని మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అందులో ఏం తప్పేమీ లేదు. కానీ పచ్చడి అంతా ఎత్తి పెట్టేసిన తర్వాత తడి స్పూన్లు అయి పెట్టకుండా జాగ్రత్తగా వాడుకుంటే పచ్చడి 1 year వరకు పాడవకుండా ఉంటుంది. కరెక్ట్గా ఉంది, బాగుంది. మొన్న మీరు ఇచ్చారు కదా, అలాగే ఉంది టేస్ట్, చాలా బాగుంది. దీంట్లోనా? పర్లేదా?
ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేదంటే గాజు సీసా లేదంటే పింగాణి జాడీలు ఉంటాయి కదా, అందులో ఉన్నా సరే పచ్చడిని వేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మీకు కావలసినప్పుడు చిన్న సీసాల్లో కానీ బౌల్లో కానీ తీసుకుని వాడుకోవచ్చు. ఇదిగోండి 10 రోజులు అయ్యింది, ఊరిపోయింది. 10 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇదిగో దీపావకాయ వేడివేడి అన్నంలోని కొంచెం ఆవకాయ వేసుకొని తింటే అబ్బబ్బబ్బా చెప్తుంటే నోరు ఊరిపోతుంది. ఇది పచ్చావకాయ, ఇది పచ్చావకాయ. సరే అండి, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ సమ్మర్లో దీపావకాయ పెట్టుకొని సంవత్సరం అంతా ఎంజాయ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.